ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరెడ్డి గారు, మనందరికీ బాగా సుపరిచితమైన, మనందరం ప్రతిరోజు వాడుతున్నటువంటి ఫిన్టెక్ యాప్ ఫోన్పే త్వరలో ఐపీఓకి రాబోతుందంటూ కూడా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అండ్ సెబీ వైపు నుంచి అప్రూవల్స్ కూడా వచ్చేసాయంటూ కూడా ప్రతిరోజు వార్తా కథనాలు చూస్తున్నాం. సో ఏంటి అసలు ఫోన్పే ఐపీఓ బిజినెస్ మోడల్ ఎలా ఉంది, ఎన్ని వేల కోట్ల రూపాయల ఫండ్ రైజింగ్ చేయబోతున్నారు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేయగలరు? యా మనం రెగ్యులర్గా ఛాయ్కి కూరగాయలకి మనీ పే చేసే ఒక యాప్ అండి. అండ్ 1.2 lakh crore అది లిస్ట్ కాబోతుంది. 1.2 lakhs crore అంటే 1,00,000 కోట్లకి పైన అనమాట. అది లిస్ట్ కాబోతుంది. అంటే చాలా మంది ఫన్నీగా అనిపిస్తుంది, వాళ్ళకి అమౌంట్ ఎలా వస్తుంది ఫోన్ పే వాళ్ళకని. మనం 10 రూపాయలు 20 రూపాయలు వాటి అన్నిటి పే చేసుకుంటూ పోతున్నాం కదా, వీళ్ళకి అసలు రెవెన్యూ ఎలా వస్తుంది అనేది. వాళ్ళకి ఏం ఫ్యాక్టరీస్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఏం లేవు. జస్ట్ మనం చాయిల్ క్వాంటిటీ పే చేయడం ద్వారా వచ్చి డబ్బు తప్ప దగ్గర ఏం లేదు. బేసికల్ గా ఈ ఫిన్టెక్ యాప్స్ అన్నిటికీ ఏంటంటే ఫస్ట్ యూపీఐ లాగా స్టార్ట్ అవుతాయి కదా, తర్వాత ఏంటంటే వీళ్ళు వాల్యూ యాడెడ్ సర్వీస్ యాడ్ చేస్తారు వాటికి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫోన్ పేనే ఉందనుకోండి, వాళ్ళు మర్చెంటైజ్ ఫీజ్ అని చెప్పి తీసుకుంటారు అనమాట. బిజినెస్ దగ్గర నుంచి తీసుకుంటారు ఎంతకంత ఈచ్ ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి. అంటే పిఓఎస్ అంటాం కదా, పాయింట్ ఆఫ్ సేల్స్, వాళ్ళ దగ్గర నుంచి కొంత తీసుకుంటారు, అదొకటి. అండ్ రెండోది వాల్యూ యాడెడ్ సర్వీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే మనం ఏదన్నా రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, ₹1 to ₹2 ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి వస్తుంటాయి. మూడోది ఏమో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, స్టాక్స్ డిస్ట్రిబ్యూషన్, అండ్ ఇన్సూరెన్స్ పాలసీల డిస్ట్రిబ్యూషన్, ఇలాంటి మొత్తం ఉంటాయి డిస్ట్రిబ్యూషన్ ఇవన్నమాట. నాలుగోది యాడ్ రెవెన్యూ, పిచ్చగా యాడ్స్ రన్ చేస్తారు, యాడ్ రెవెన్యూ. ఈ 4 మాట మొత్తం మీద యూపీఐ అనేది ఒక చిన్న పార్ట్ నిన్ను అట్రాక్ట్ చేయడం కోసం, తర్వాత నీకు ఇవన్నీ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఏది ప్లాట్ఫామ్ ఫీజ్ కింద ఈచ్ బై అప్పుడల్లా ఛార్జ్ చేస్తుంటారు. ప్లస్ యూజర్ ఫ్రెండ్లీ అవుతారు కాబట్టి మనకి మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవడం ఈజీ అనమాట. కాబట్టి వాళ్ళందరూ అనేది రెగ్యులర్గా అమ్ముతారు మ్యూచువల్ ఫండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లా బిహేవ్ చేస్తారు, ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూటర్ లా బిహేవ్ చేస్తారు, అలా డిస్ట్రిబ్యూషన్ ద్వారా వస్తుంటాయి అనమాట. అందుకని ప్రస్తుతానికి ఈ బిజినెస్ మోడల్ ద్వారా వాళ్ళకి లాభాలతో ఏం లేదు. స్టిల్ ఫోన్పే ఈ పాయింట్ ఆఫ్ టైంలో లాస్ మేకింగ్ కంపెనీ. అంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూ మొత్తం ఆల్మోస్ట్ 7,115 కోట్లలో రెవెన్యూ ఉంది. అంటే స్టిల్ లాస్ మేకింగ్ చేస్తూనే ఉంది. ఇంకా ప్రాఫిట్లో రాలేదు, బట్ ప్రాఫిట్స్ రాబోతుంది తొందరలోనే. అండ్ ఇందులో పార్ట్నర్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఉన్నారు, అండ్ వాల్మార్ట్ వాళ్ళు మేజర్ వాటర్ అనమాట, అండ్ టైగర్ గ్లోబల్, వీళ్ళందరూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళు 12,000 కోట్లకు ఐపీఓకి వస్తున్నారు. 12,000 కోట్లు. నిన్న జనవరి 20వ తారీఖు సెబీ నుంచి పర్మిషన్ వచ్చింది. అండ్ మేబీ ఏప్రిల్లో అలా లిస్ట్ అవుద్ది. ఇంకా డేట్స్ ఏమి అనౌన్స్ చేయలేదు, ఏ రేటు ఎంత అనేది ఇంకా లిస్ట్ చేయలేదు. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం అయితే 12,000 కోట్లకి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు కాబట్టి కంపెనీ వాల్యుయేషన్ 1.2 lakhs crore గా లిస్ట్ అవుతుందని చెప్పుంటున్నారు. ఇది ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ ఫిన్టెక్ అండి. అంటే ఇది కనుక లిస్ట్ అయింది అనుకోండి, ఇంకా చాలా వస్తాయి. ఎందుకంటే ఇండియాలో 45% యూపీఐ పేమెంట్స్ లో మేజర్ వాటర్ దీని అనమాట. అంటే దీని తర్వాత గూగుల్ పే ఉంటుంది 35% ఒకటి, వాళ్ళు కూడా రావచ్చు దీంతో పాటు అట్లా అనమాట. అండ్ బట్ 2026 లో చాలా మెగా ఐపీఓస్ వస్తున్నాయండి. అండ్ ఫోన్ పే 12,000 కోట్లకి, అండ్ రిలయన్స్ జియో టెలికాం రాబోతుంది, అండ్ ఓయో పెద్ద పెద్ద చాలా కీలో ఉన్నాయి అనమాట. ఎన్ఎస్సి రాబోతుంది ఈ సంవత్సరం. అండ్ ఈ ఒక్క సంవత్సరమే ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల వర్త గల ఐపీఓస్ రాబోతున్నాయి. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ రాబోతున్నమాట ఈ సంవత్సరం. అండ్ చూడాలి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అర్జెంట్గా రారు, మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత, మార్కెట్ ఆల్ టైమ్ హైక్ వస్తే అప్పుడు ఇస్తారు. మేబీ నేను అనుకోవటం ఏంటంటే ఏప్రిల్ మే ఆ టైంలో వస్తుంది. ఇప్పుడైతే అర్జెంట్ ఏం కాదు, ఇంకొక 3-4 మంత్స్ మార్కెట్ చూసుకొని యూజువల్ గా 1 year లోపు ఎప్పుడైనా రావచ్చు. ఒకసారి పర్మిషన్ వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా రావచ్చు అనమాట. మొత్తానికి అయితే 12,000 కోట్లు ఐపీఓ రాబోతుంది. ఇప్పుడు దీంట్లో 10% వాటా వరకు అమ్మడానికి రెడీ అవుతున్నారు. అంటే డబ్బు మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేల్ అండి. అంటే కొత్తగా ఈ ఫోన్ పేని డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతల్లా, అందులో ఉన్న ఇన్వెస్టర్స్ ఆ డబ్బు తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు, కొంత వాటా తగ్గించుకోని అనమాట. దాన్ని ఆఫర్ ఫర్ సేల్ అంటాం మనం. అంటే ఇప్పుడు ఈ అన్లిస్టెడ్ షేర్స్ అవి కూడా వస్తాయి కదా ఈ టైంలో, ఏది ఈ ఐపీఓకి సంబంధించి, గ్రే మార్కెట్ ఐపీఓకి సంబంధించి కొన్ని అన్లిస్టెడ్ కూడా వస్తాయి కదా. అంటే ఎవరైనా అమ్మేసుకుంటే ఫోన్ పే నుంచి అంత పెద్ద యాక్టివ్ ఏం కాదు, గ్రే మార్కెట్ లో పెద్దగేంత వరకు. బట్ మా ఈ రూట్ లో తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బిజినెస్ మోడల్ చాలా మంచి బిజినెస్ మోడల్, యూజర్ ఫ్రెండ్లీ. అంటే ముందు రోజుల్లో వాళ్ళ ఎలా స్కేల్ అప్ చేస్తారని దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ప్రస్తుతానికైతే 1,25,000 కోట్లు అంత వర్క్ దాంట్లో మ్యాటర్ ఏం లేదు. ఎందుకంటే 700 కోట్లు సేల్, 7,000 కోట్లు సేల్స్ అంతే. ఇంకా స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీ. కానీ
నెక్స్ట్ ఇన్సూరెన్స్ సేల్, ఈ మ్యూచువల్ ఫండ్ సేల్, కొత్త కొత్త బిజినెస్లు యాడ్ అవుతుంటాయి కదా, వాటి నుంచి వచ్చే రెవెన్యూతో చూడాలన్నమాట. అండ్ స్విగ్గీ ఇవన్నీ కూడా అనమాట, జెప్టో, జొమాటో, ఇవన్నీ పేటిఎం, ఇవన్నీ ఒకటే బ్యాచ్ అనమాట, మోడర్న్ టెక్నాలజీ అనమాట. వీటికి ఏంటంటే సంపాదించే ఆస్తులు ఏముండదు, జస్ట్ ఫ్యూచర్ లో ఏదో సంపాదించబోద్ది అనే ఉద్దేశంతో మనం కొనుక్కోవాలి వీటిని, అదనమాట. మొత్తానికి ఇక ముందు కంపెనీలు ఇలాంటివన్నీ ఒత్తిలేదు, 1,00,000 కోట్లు లిస్ట్ అవుతా ఉంటాయి డైరెక్ట్ గా, చిన్న కాదు, ఎస్ఎంఈ లాగా 5 కోట్లు 10 కోట్లు కాదనమాట. సో అయితే ఇప్పుడు దీని తర్వాత ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఐపీఓలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి, సో అంటే ఇప్పుడు బేసిక్గా మనం ఒక ఐపీఓలోకి ఎంటర్ కావాలి, ఐపీఓలు ఇన్వెస్ట్ చేయాలి అంటే బేసిక్గా మన వైపు నుంచి తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏముంటాయి, అదేవిధంగా కంపెనీకి సంబంధించి ఎటువంటి విషయాలు మనం ఆరా తీసుకోవాలి ముందుగా? బేసికల్గా బిజినెస్ మోడల్ ఇస్ గుడ్, అందులో డౌట్ లేదు ఈ బిజినెస్ మోడల్. బట్ వాల్యుయేషన్ పరంగా చెప్పాలంటే అది ఎప్పుడు క్వశ్చనబుల్ ఐపీఓలో. ఎందుకంటే మీరు ఏదైనా చూడండి, ఇండియాలో లాస్ట్ 3 years నుంచి ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత 4 days ముందు పోద్ది, అక్కడ నుంచి పడుకుంటా వస్తే లేదు, అది 2 years లో 3 years లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రికవరీ అయ్యేది 50% కూడా లేవు. అంటే 50% ఐపీఓ చేయి కూడా, ఐపీఓ ప్రైస్ కూడా లేవు 2-3 years తర్వాత చూసుకుంటే. అప్పట్లో ఎల్ఐసి ఇప్పుడు కూడా ఇంకా రికవర్ అవ్వలేదు, రికవర్ అవ్వలేదు. అంటే ఈవెన్ స్విగ్గీ కూడా బాగానే కిందకి వెళ్ళి 90కి వెళ్ళి కదా పైకి వచ్చింది. అది ఆ మధ్య హుండై కూడా వచ్చింది, అంతే హడావుడి జరిగింది, ప్రతి లార్జ్ ఐపీఓ ఇండియాలో అన్ని అట్టర్ ఫ్లాప్లు అండి, ప్రతి లార్జ్ ఐపీఓ అన్ని అట్టర్ ఫ్లాప్ లో రికవర్ కట్టడానికి చాలా టైం పడుతుంది. కోల్ ఇండియా దగ్గర నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఆర్కమ్ ఏమన్నా చూసుకోండి, చాలా వరకు ఫ్లాప్లే ఉంటాయి అవన్నీ. కానీ వచ్చే ముందు మాత్రం ఆ వైబ్రేషన్, ఆ బజ్ మాత్రం ఓన్ ఒక రేంజ్ లో ఉంటుంది ఎలివేషన్. మార్కెట్ ఎప్పుడు స్టోరీస్ నమ్ముతా ఉంటుందండి, బిజినెస్ ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అయ్యి ఆ డబ్బులు రావాలి మనకి, టేక్ టూ మచ్ టైం. నిజం చెప్పాలంటే ఈ కంపెనీ ప్రమోటర్లు చేసే ప్రామిసుల్లో 10% నిలుపుకోరు వాళ్ళు. ఒక పొలిటికల్ లీడర్ అది చేస్తాం ఇది చేస్తాం అని ఎలా ప్రామిస్ చేస్తాడో వీళ్ళు అలానే చేస్తారు. కానీ రియల్ టైంలో ఎగ్జిక్యూషన్ అయ్యి వాళ్ళ ఐడియాస్ మొత్తం డబ్బుగా మాత్రం చాలా రేర్ అనమాట, అంత ఈజీ కాదు. సో ఇప్పుడు మొత్తానికి సరే ఒక 3-4 months తర్వాత, 6 months తర్వాత, మరి 2026 చివరి నాటికి ఇది కానీ ఐపీఓ ఆన్ బోర్డ్ అయితే మరి అప్పటికి ఏంటి తీసుకోవాలంటారా వద్దంటారా? సెకండరీ మార్కెట్ లో చూద్దాం. ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అందులో రిమార్క్ లేని కంపెనీ, అందులో డౌట్ లేదు. ఫిన్టెక్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ కంపెనీ, అందులో డౌట్ లేదు. వాల్యుయేషన్ ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్ పెడతారు, అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా ఇది more than 50 పైన ఇస్తాడు, అందులో డౌట్ లేదు. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు, బట్ విత్ ఇన్ 1 week లోనే క్లోజ్ చేసుకోవడం బెటర్ ఆ తర్వాత. ఓకే, ఎందుకంటే ఈ బిజినెస్ మోడల్ ప్రాఫిట్ లో వచ్చేసి ఆ ప్రాఫిట్ షేర్ చాలా టైం పడతాయి. సో సెకండరీ మార్కెట్ వద్దంటారు? సెకండరీ మార్కెట్ వచ్చిందాక వెయిట్ చేస్తే ఇంకా బెటర్. సెకండరీ మార్కెట్ లో లిస్ట్ అయ్యి అది రీజనబుల్ వాల్యుయేషన్ వచ్చిన తర్వాత కొనుక్కుంటే ఇంకా బెటర్. ఈ మంత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్ January 31st అండ్ February 1st రోజులో జరుగుతుందండి. ఇది ఆన్లైన్ వెబినార్, డైలీ 3 hours ఉంటుంది, 2 days ప్రోగ్రాము. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకొని సీట్ రిజర్వ్ చేసుకోండి. అండ్ ప్రతి వెబినార్లోనే దీంట్లో కూడా ఈటీఎఫ్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఎలా ట్రాక్ చేయాలి, ఎక్కడ దీన్ని అనలైజ్ చేసుకోవాలి, కొత్తగా ఏదైనా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ వస్తే వాటిని ఎలా మనం ట్రాక్ చేసుకోవాలి, ఇలాంటి మొత్తం మీకు ప్రాక్టికల్గా నేర్పుతారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.